చదువు కోసం కువైట్కు వెళ్లి ఎడారిలో నరక యాతన అనుభవించిన శివకు ఎట్టకేలకు విముక్తి లభించింది. అన్నమయ్య జిల్లాలోని వాల్మీకిపురం మండలం చింతపర్తి బీసీ కాలనీకి బుధవారం ఉదయం చేరుకున్న శివ భార్య పిల్లల్ని కలుసుకున్నాడు. దీంతో ఆయన కుటుంబం సంతోషం వ్యక్తం చేస్తూ సంభ్రమాశ్చర్యాల్లో మునిగిపోయింది. ఏజెంట్ చేతిలో మోసపోయిన శివ కువైట్ ఎడారిలో తన కష్టాలను సెల్ఫీ వీడియో ద్వారా తెలియజేసి ఆదుకోవాలని వేడుకున్నాడు. ఏపీ మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించి అక్కడ భారత ఎంబసీ అధికారులతో మాట్లాడారు. శివను ఇండియాకు రప్పించేందుకు చర్యలు తీసుకోవడంతో స్వస్థలానికి క్షేమంగా చేరుకున్నాడు. ఈ సందర్భంగా వివిధ పార్టీల నాయకులు బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయంతో పాటు సరుకులు అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు. జనసేన పీలేరు నియోజకవర్గ ఇన్ఛార్జి బెజవాడ దినేష్, నవీన్, చిరంజీవి బాధిత కుటుంబాలకు అండగా నిలిచి భరోసా కల్పించారు. ఇంకా ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. దామోదర్, ఎడారిలో చిక్కుకున్న శివ ఎట్టకేలకు తన ఫ్యామిలీ మెంబర్స్ ని కలుసుకున్నట్లుగా అర్థమవుతుంది. డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ప్రియా, ఏదైతే చింతపర్తి గ్రామానికి బీసీ కాలనీకి చెందిన శివ నెలన్నర క్రితం కువైట్ వెళ్ళాడు. అక్కడ ఎడారిలో ఏదైతే గొర్రెలు మేకల పెంపకానికి నియమితుడయ్యాడు. అయితే ముందుగా ఏజెంట్ కూడా అదే విషయాన్ని చెప్పినట్లు సమాచారం. కానీ అది ఎడారిలో కేవలం 2-3 ఉండడం, చివరికి ఇతను ఒక్కడే అక్కడ మిగలడం, పనివాడిగా మిగలడంతో చాలా ఇబ్బంది పడ్డాడు. దీంతో తాను పడుతున్న కష్టాలను ఒక వీడియో చేసి సోషల్ మీడియాలో పెట్టాడు. దీన్ని చూసిన ఏదైతే నారా లోకేష్ వెంటనే స్పందించి సంబంధిత అధికారులను, ఎంబసీ అధికారులను సమాచారం ఇవ్వడంతో పాటు అతన్ని తిరిగి ఇండియాకు రప్పించడానికి కృషి చేశాడు. ఈ నేపథ్యంలో ఏదైతే శివను నిన్నటి రోజు ఇండియన్ ఎంబసీకి తీసుకొచ్చారో ఆ తర్వాత అక్కడ నుంచి ఆయనకు విమానం టికెట్లను ప్రభుత్వమే భరించి బెంగళూరు వరకు చేర్చింది. బెంగళూరుకు చేరుకున్న శివను అక్కడ నుంచి అక్కడున్న ఏదైతే చింతపర్తి పీలేరు నియోజకవర్గానికి చెందిన టీడీపీ, జనసేన నాయకులు అక్కడి నుంచి తీసుకొని వచ్చారు. వారి కుటుంబ అవసరాలకు అవసరమైన నిత్యావసర సరుకులు కూడా అందజేశారు. ప్రస్తుతం శివ మదనపల్లిలో ఉన్నాడు. ఆ తర్వాత అక్కడి నుంచి అతను నేరుగా తన స్వగ్రామానికి వెళ్ళనున్నాడు. భార్య పిల్లలతో పాటు ప్రస్తుతం మదనపల్లిలో ఉన్న శివను అక్కడున్న స్థానిక నాయకులు కూడా క్షేమ సమాచారాలు కనుగొని అతనికి ఆర్థిక సాయం అందజేశారు. మరోవైపు అతను శివ చెప్తున్నది ఏమంటే తాను ఇక్కడ బతకడానికి వీలుగా ఏదైనా ప్రభుత్వం సహకారం అందించాలని కోరుకుంటున్నాడు. మొత్తం మీద శివ కథ సుఖాంతమైనప్పటికీ శివ భార్య మాత్రం ఏదైతే ఇక్కడ నుంచి వెళ్ళడానికి, కువైట్ వెళ్ళడానికి తాము సుమారు 4 నుంచి 5 లక్షల అప్పులు చేయాల్సి వచ్చింది. వీసా కోసము, పాస్పోర్ట్, ఇతర ఏదైతే వైద్య పరీక్షలు వీటన్నిటికి సంబంధించి దీనికి కూడా ప్రభుత్వం సహకారం అందించాలని ఆమె కోరుకుంటున్న పరిస్థితి. మొత్తం మీద కథ సుఖాంతమైనప్పటికీ అప్పులు మిగిలాయనంటూ ఆమె చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏదైనా సాయం అందిస్తే తాను ఇక్కడే ఏదైనా వ్యాపారం కానీ వ్యవసాయం చేసుకుంటానంటూ శివ చెప్తున్నాడు. ప్రియా, రైట్, థ్యాంక్ యూ దామోదర్.